మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అంటి సుందరానికి మూవీ తర్వాత వివేక్ ఆత్రేయ మేకింగ్ లో నేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమా సరిపోదా శనివారం ఈ మూవీ కొత్త లుక్ వచ్చింది. చేతికి రక్తపు మరకలతో యాక్షన్ మోడ్ లో ఉన్న నాని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న మూవీ గేమ్ చేంజర్. చరణ్ బర్త్డే కి ఒకరోజు ముందు జరగండి సాంగ్ ని లాంచ్ చేయబోతుంది శంకర్ టీం. అంతేకాదు బర్త్డే రోజు గేమ్ చేంజర్ టీజర్ కూడా రావడం ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. బోయపాటి సీను డైరెక్షన్ లో బాలయ్య సినిమా కన్ఫర్మ్ అయింది. అయితే అది అఖండ 2నా లేదంటే మరో మూవీనా అనేది మండే తేలనుంది. ఈ నెల 25న ఫిల్మ్ టీం ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతోంది. గోవాలో కొత్త స్కెడ్యూల్ ని పూర్తి చేసే పనిలో ఉంది దేవరా టీం. ఇందులో తారక్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ రోల్ షూట్ జరుగుతోంది. ఇందులో డ్యూయల్ రోల్లో కాదు 3 పాత్రల్లో తారక్ కనిపిస్తాడంటూ ప్రచారం ఊపందుకుంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఇళయరాజా బయోపిక్ లో కమల్ కనిపించబోతున్నాడు. లోకనాయకుడు తన రియల్ లైఫ్ పాత్రే వేయబోతున్నాడట. గెస్ట్ గా ఈ మూవీలో తన పాత్ర తాలూకు షూటింగ్ కి రెడీ అయ్యాడట. టాలీవుడ్ లో 100 కోట్లు రాబట్టిన మూవీ ఉప్పెన. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి హీరోయిన్ గా ఈ మూవీతో ప్రయోగం చేయబోతున్నట్టు తేలింది. 90s మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హాసన్ తో నితిన్ సినిమా ఓకే అయిందట. రాబిన్ హుడ్ తమ్ముడు తర్వాత విక్రమ్ కే కుమార్ మేకింగ్ లో సినిమాకు సైన నితిన్ మరో మూవీకి రెడీ అయ్యాడు. 90s మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హాసన్ తో ప్రాజెక్టు ఫైనల్ చేసుకున్నాడు. RRR మూవీ జపాన్ లో ఏకంగా 500 రోజులు ఆడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ నాటకంగా మారుతోంది. 110 ఏళ్ల చరిత్ర ఉన్న తకరాజుక నాటక సంస్థ RRR కథని నాటకంగా మార్చబోతోందంటూ ఫిల్మ్ టీం సంబరపడుతోంది. కాంతార మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే సగం షూటింగ్ తర్వాత ఇందులో హీరోయిన్ కి ఛాన్స్ చిక్కిందట. సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణికి ఇందులో ఛాన్స్ చిక్కిందని తెలుస్తోంది.